బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థ కోసం కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా ఆత్మసాక్షిగా ఓటేసి మరోసారి టీబీజీకేఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ మేరకు కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి టీబీజీకేఎస్ కు ఓటెయ్యాలని కోరారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారని, టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను సాధించిందని తెలిపారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు కవిత విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దాదాపు 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని కవిత వివరించారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారన్నారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటికి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా కేవలం 18% ఉండేదన్న కవిత దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 32% పెంచారని చెప్పారు. తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందన్నారు. అంతేకాకుండా కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం సౌకర్యం కల్పించారని, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి ఎలాంటి వడ్డీ లేకుండా 10 లక్షల రుణాన్ని సంస్థ ద్వారా ఇప్పించారన్నారు. ఐఐటి, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత తెలిపారు. కార్మికుల కోసం గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కవిత పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని పనులను, డిమాండ్లను సాధించుకున్నామని కవిత గుర్తు చేశారు.